బేతాళ కథలు. ముగ్గురు మూఢులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే జాలి వేస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మహేంద్రారణ్యంలో అనేక ఆటవిక గ్రామాలుండేవి. ఆ గ్రామంలో కల్పటుడనే ఒక యువకుడు ఉండేవాడు. వాడికి తల్లి తండ్రులు అన్నదమ్ములు లేరు. వాడికి గల ఆస్తి అంతా 100 ఆవులు మాత్రమే. వాడు ఆ ఆవుల పాలు అమ్మి సుఖంగా జీవిస్తూ ఉండేవాడు. కల్పటుడికి యుక్త వయసు వచ్చింది. తగిన పిల్ల దొరికితే పిల్లాడాలని నిశ్చయించి వాకబు చేశాడు. 5-6 కోసుల దూరాన మరొక గ్రామంలో ఒక యోగ్యురాలైన కన్య ఉన్నట్టు తెలిసింది. ఆ పిల్ల తండ్రికి 6,000 ఆవులు ఉండేవి. అతనుకు ఒక్కర్తే కుమార్తె. కల్పటుడు తరపున మధ్యవర్తి వెళ్ళి ఆయనతో పెళ్లి మాటలు మాట్లాడాడు. కనీసం 100 ఆవులైనా ఓలి ఇస్తే గాని పిల్లను ఇవ్వను అన్నాడు ఆ కన్య తండ్రి. మధ్యవర్తి వచ్చి ఆ మాట చెప్పగాని కల్పటుడు కొంచెం సేపు ఆలోచించి భార్య కోసం తనకు గల 100 ఆవులను ఓలీగా ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఈ విధంగా కల్పటుడికి భార్యతో పాటు దారిద్ర్యం కూడా సంప్రాప్తమయ్యింది. అయినా వాడు ఎంతమాత్రమూ చింతించక తన భార్యతో, నాకున్న ఆవులన్నీ నీ కోసం ఇచ్చేశాను. నేనిప్పుడు కటిక దరిద్రుణ్ణి. అయినప్పటికీ ఊళ్ళో వాళ్ళ ఆవులకు పాలు తీసి మనిద్దరి పోషణ చూస్తాను అని అన్నాడు. అలాగే కాని అన్నది భార్య. కల్పటుడు ఊళ్ళో వాళ్ళ ఆవులను కాస్తూ ఆ సంపదతో తన పొట్ట తన భార్య పొట్ట నింపసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు కల్పటుడి భార్య తన ఇంటి ముందు నిలబడి ఉండగా పర్ణకుడు అనే ఒక యువకుడు ఆమెను చూసి మోహించాడు. ఆమె చేత ఎలాగైనా కల్పటుడికి విడాకులు ఇప్పించి మారుమనువుగా తనను చేసుకునేటట్టు చెయ్యాలని వాడికి బుద్ధి పుట్టింది. వాడు ఒక ముసలిదాన్ని మధ్యవర్తిగా పంపాడు. ఆ ముసలిది కల్పటుడు లేని సమయంలో వాడి భార్యకు పర్ణకుడి సలహా చెప్పింది. కల్పటుడి భార్య ముసలిదానితో, అంతా విన్నాను, కానీ నేను ఏ నిశ్చయమైనా చేసుకోవటానికి వ్యవధి కావాలి. ఆలోచించి చెబుతాను అని అన్నది. 3 నెలలు గడిచాయి. కల్పటుడి మామగారికి తమ కుమార్తెను చూడాలని బుద్ధి పుట్టింది. ఆయన అల్లుడి గ్రామానికి బయలుదేరి వచ్చాడు. కల్పటుడి భార్య తన తండ్రికి నీళ్ళిచ్చి చావడిలో కూర్చోబెట్టింది. ఎలా ఉన్నావని తండ్రి అడిగితే బాగానే ఉన్నానని చెప్పి ఆమె వంట ఇంట్లోకి వెళ్ళింది. తండ్రికి వంట చేసి పెడదామంటే వంటిల్లు ఖాళీగా ఉన్నది. ఆమె గొడ్ల నీళ్లు కక్కుకుంటూ అటు నుంచే దొడ్లోకి వెళ్ళి దొడ్లో వాకిలి గుండా బయటకు వెళ్ళింది. అక్కడ పర్ణకుడు కనిపించి ఆమెను తన దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆమె దగ్గరికి వచ్చినాక వాడు, నీ దగ్గరికి ముసలిదాన్ని పంపిస్తే ఆలోచించి చెబుతాను అన్నావు. నాకు క్షణమొక యుగంగా ఉన్నది. ఆ రోజు నిన్ను మీ ఇంటి ముందు చూసినది మొదలు నాకు తిండి లేదు, కునుకు లేదు. చివరకు కలలో కూడా నీవే కనిపిస్తున్నావు. నన్నెందుకు ఈ విధంగా వేధిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు కల్పటుడి భార్య, నేను నిన్నింకా వేధించను, నీతోనే వచ్చేస్తాను. కానీ ముందుగా నాకు సేరు మాంసం కావాలి. మా నాన్న చూడవచ్చాడు, ఆయనకు వంట చేసి పెట్టాలి అని అన్నది. ఎక్కడే ఉండు, ఇప్పుడే మాంసం తెచ్చి ఇస్తాను అంటూ పర్ణకుడు వెళ్ళి ఇంత మాంసం తెచ్చి ఆమెకు ఇచ్చి, ఇంకా వాయిదా వెయ్యక నా వెంట వచ్చేయి అని అన్నాడు. వాయిదా వెయ్యను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది. పర్ణకుడు ఆమె కోసం దొడ్డివాకిలి బయట పచార్లు చెయ్యసాగాడు. కల్పటుడి భార్య వంటింట్లోకి వెళ్ళి మాంసం తరిగి పొయ్యి మీద పెట్టింది. ఇంతలో కల్పటుడు ఇంటికి తిరిగి వచ్చాడు. చావడిలో కూర్చొని ఉన్న మామను చూడగానే వాడికి ఒళ్ళంతా జెర్రులు పాకినట్టు అయ్యింది. వాడు మామతో మామూలు కుశల ప్రశ్నలు వేసి వంటింట్లోకి వచ్చి భార్యతో, ఏమిటి వండుతున్నావు అని అడిగాడు. మాంసం, పొరుగు వాళ్ళిచ్చారు అన్నది భార్య. మనిద్దరికీ జరగకుండా ఉంటే మూడో మనిషికి కూడా ఎట్లా జరిపేటట్టు అన్నాడు కల్పటుడు. నాకు తెలియదు అన్నది భార్య.
కల్పటుడు బయలుదేరి తాను పనిచేసే ధనికుల ఇళ్లకు వెళ్ళి తమ మామగారు వచ్చారని చెప్పి వారి వద్ద కొంచెం మాంసము పాలు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. దొడ్డివాకిలి దగ్గర చాలాసేపు తారట్లాడి పర్ణకుడు తన ప్రియురాలు ఎంతకూ రాకపోవటం గమనించి ఆమె ఏమి చేస్తున్నదో చూద్దామని చుట్టూ తిరిగి ఇంటి ముందుకు వచ్చి తలవాకిలి గుండా లోపలికి తొంగి చూశాడు. చావడిలో మామగారితో పాటు కూర్చుని ఉన్న కల్పటుడు వాణ్ణి చూసి రా, లోపలికి రా అని ఆహ్వానించాడు. వాడు వచ్చిన పని ఏమిటో కల్పటుడికి గాని వాడి మామగారికి గాని తెలియదు. ముగ్గురు చావట్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా కల్పటుడి భార్య వంట పూర్తి చేసి తాను వండిన మాంసాన్ని ఒక పళ్ళెంలో పెట్టి చావట్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ ముందు పెడుతూ ముగ్గురు మూఢులు ఆరగించండి అని అన్నది. ఎవరు మూఢులు అని తండ్రి ఆమెను అడిగాడు. ముందు నీవు మూఢుడవు, నీకన్నా పెద్ద మూఢుడు నా భర్త, అతడికన్నా గొప్ప మూఢుడు నన్ను మారుమనువు చేసుకోబోయే ఈ పర్ణకుడు అన్నది కల్పటుడి భార్య తన తండ్రితో. కల్పటుడి మామగారు జరిగిన సంగతి అంతా తెలుసుకొని ఇంటికి వెళుతూనే తన మందలో సగం ఆవులను అల్లుడి ఇంటికి తోలించాడు. ఆ తర్వాత కల్పటుడు వాడి భార్య దారిద్ర్య బాధ లేకుండా సుఖంగా జీవించారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కల్పటుడి భార్య తన తండ్రిని, తన భర్తను, తన ప్రియుణ్ణి మూఢులని ఎందుకు అన్నది? తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, 6,000 ఆవుల ఆస్తి కలిగే తనకున్న ఒక్క కుమార్తెను 100 ఆవులకు అమ్మినవాడు మూఢుడు కాక మరి ఏమవుతాడు? పెళ్లాడేవాడు తన ఆస్తి పెంచుకుంటాడు కాని ఉన్న ఆస్తిని సొంతం పోగొట్టుకోడు. అలాంటి పని చేశాడు గనుక కల్పటుడు మరింత పెద్ద మూఢుడు. కల్పటుడు 100 ఆవులనిచ్చి కొనుక్కున్న దాన్ని సేరు మాంసంతో కొనుక్కోవటానికి ప్రయత్నించిన పర్ణకుడు అందరికన్నా పెద్ద మూఢుడు కదా అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.